ఎవరు గెలుస్తారు? వాళ్ళ వ్యక్తులు వచ్చేస్తారు. 100% నవీన్ అన్న గెలుస్తున్నాడు. ఎందుకు నవీన్ అన్న ఎందుకు? ఇంతకుముందు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయింది కదా. ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం ఈసారి, ఎందుకంటే మాకు లోకల్ లీడర్ కాబట్టి ఆయన అందుబాటులో ఎప్పటికీ 24 hours మాకు అందుబాటులో ఉంటాడు. పార్టీ పదవి ఉన్నా లేకపోయినా ఆయన అందుబాటులో ఉంటాడు. మా అన్నను అధిక మెజారిటీతో గెలిపించుకుంటాం. టీఆర్ఎస్ కు మనం 3 times ఇచ్చినాం ఛాన్స్. మీ రోడ్డు పరిస్థితులు చూస్తారు ఏం బాగాలి. ఈ మధ్యలోనే 1500 కోట్లు పెట్టి మీకు కల్పత్రు తెలుసానా? కల్పత్రు ముంగడు రోడ్ ఎంత చెండాలం ఉంటే మన పున్నం సార్ మినిస్టర్లు వచ్చి దాన్ని ఫౌండేషన్ చేసి రోడ్ కూడా వేసేసారు. సో మనం ఈయనకు ఒక ఛాన్స్ ఇవ్వాలన్నా. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఈయన 20 నుంచి ఉండు పొలిటికల్ నవీన్ అన్న, ఆయన యంగ్ యూత్. ఇప్పుడు మన నవీన్ అన్నకు ఒక ఛాన్స్ ఇవ్వాలని అందరం యూత్ ఇక్కడ ప్రజలు అందరము ఆయన గురించి సపోర్ట్ చేస్తున్నాం అన్న. సో ఒక్క ఛాన్స్ ఆయనకి ఎట్లకని ఇవ్వాలన్న నవీన్ అన్న. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదంటావా? తప్పమ్మ ఏం చేసిందమ్మా? భూములు కబ్జా చేసింది, చెట్లను కొట్టుకొని తిన్నారు, ఇసుకొని దోసుకొని తిన్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేసారు, లేని భూములకు పైసలు వేసుకున్నారు రైతు బంధు పేరు మీద, రైస్ మిల్లు అడుగు జాగాలకు వేసుకున్నారు, రోడ్ల జాగాలకు వేసుకున్నారు. ప్రభుత్వ ధనం అట్లా దోసుకున్నాడు ఏం మంచిగా చేసిందమ్మా? ప్రజలకు అర్థమైపోయింది. అంటే గ్రామాలలో ఉన్న ప్రజలకు అర్థమైపోయింది, ఇప్పుడు పట్టణంలో ఉన్న ప్రజలకు అర్థం కావాలి. మొత్తం స్కామ్, స్కీములన్నీ స్కాములే. 100% రుజువులు ఇచ్చినాం కాబట్టి అమ్మా మేము మా మీద ఒక 50 నుండి 60 కేసులు ఉన్నాయి. మేము జైలు కూడా పోయి వచ్చినాం మా గత ప్రభుత్వం.